మాకు ఎక్కేలాగుంది. ఇంకా మంచు కురుస్తూనే ఉంది. కళ్ళు పడ్డదు. ఇవాళ నా హెయిర్ వాష్ డే. నేను కనుక హెయిర్ కేర్ తీసుకోకపోతే నా జుట్టు గట్టిలాగా తయారవుతుంది. అండ్ స్కాల్ప్ విషయానికి వస్తే కూడా ఎంత ఇచ్చిగా ఉంటుందంటే గోకుడు పెడుతూనే ఉంటుంది. గోకన్ ప్లేస్లో గోకుతూనే ఉండాలి, అంత ఇచ్చిగా ఉంటుంది. అండ్ డాండ్రఫ్ కూడా వచ్చేస్తుంది. ఒక 3 days హెయిర్ వాష్ చేసుకోకపోతే ఇంత డాండ్రఫా? వింటర్ వచ్చింది అని అంటే చాలు ఈ డాండ్రఫ్ ఎక్కడి నుంచో తయారవుతూ ఉంటుంది. ఎక్కువ డాండ్రఫ్ ఉంటే ఇంకా ఎక్కువ ఇచ్చింగ్ వస్తుంది. అయితే ఈ డాండ్రఫ్ని ఇచ్చి స్కాల్ప్ని పోగొట్టడం ఎట్లనో నాకు తెలుసు. అదేంటో చెప్తా. కానీ నేను హెయిర్ వాష్ చేసుకునే ముందు కొన్ని టిప్స్ ఫాలో అవుతా. అదేంటంటే హెయిర్ని డీటాంగిల్ చేసేస్తా, అంటే చిక్కులు తీసేస్తా. మొత్తం చిక్కులు లేకుండా ఫస్ట్ మనం కోమ్ చేసుకున్న తర్వాత హెయిర్ ఆయిల్తో స్కాల్ప్కి హెయిర్కి మసాజ్ చేసుకుంటా. ఒక 40 minutes తర్వాత హెయిర్ వాష్ చేసేసుకుంటాం. అయితే ఏ షాంపూ యూజ్ చేస్తున్నా అంటే, బట్ ద రియల్ హీరో ఎవరు అని అంటే మమా ఎర్త్ వాళ్ళది యాంటీ డాండ్రఫ్ షాంపూ అండ్ కండిషనర్ ఫర్ ఇచ్చీ అండ్ ఫ్లేకీ స్కాల్ప్ కోసం. సో ఫస్ట్ మనం ఇక్కడ షాంపూతోని స్టార్ట్ చేద్దాం. ఇది మన స్కాల్ప్ లో ఉన్న డాండ్రఫ్ ని 100% రిమూవ్ చేస్తుంది. నో హార్ష్ కెమికల్, జస్ట్ దీంట్లో గుడ్నెస్ ఆఫ్ లెమన్ అండ్ జింజరే ఉంది. ఈ 2 మన స్కాల్ప్ ని క్లీన్ గా ఫ్రెష్ గా ఉండేలా చేస్తుంది. ఈ ఎంబారసింగ్ వైట్ ఫ్లేక్స్ తో ఇప్పుడు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇది యూజ్ చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది. డాండ్రఫ్ కి బై బై చెప్పి ఫ్రెష్ స్కాల్ప్ కి హలో చెప్తారు. నెక్స్ట్ ఫాలోడ్ బై కండిషనర్. షాంపూ చేసుకున్న తర్వాత ప్రతిసారి మనము మన హెయిర్ కి కండిషనింగ్ చేయాలి. ఇది మన హెయిర్ ని స్మూత్ గా అస్సలు డ్రై అవ్వనివ్వకుండా చూస్తుంది. మన స్కాల్ప్ కి కాకుండా మిడ్ లెంత్ ఆఫ్ హెయిర్ నుంచి స్టార్ట్ చేసి ఎండ్ వరకు ఈ కండిషనర్ అప్లై చేసి ఒక 10 minutes తర్వాత హెయిర్ వాష్ చేసేసుకోవాలి. ఒక్క హెయిర్ వాష్ లోనే డాండ్రఫ్ అంతా పోయింది. ఇచ్చి స్కాల్ప్ కూడా లేదు. నా హెయిర్ స్మూత్ గా సాఫ్ట్ గా కూడా అయ్యింది. అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి మీరు ఇది డెఫినెట్ గా ట్రై చేయండి. సేఫ్ ఫర్ ఆల్ స్కాల్ప్ టైప్స్. మమా ఎర్త్ లిజన్స్ టు యూ అండ్ దే ఇంప్రూవ్ దేర్ ప్రోడక్ట్ త్రూ రీసెర్చ్. ప్రోడక్ట్ మీకు కావాలి అనుకుంటే జాటో 2025 కూపన్ కోడ్ ని యూస్ చేయండి. 20% డిస్కౌంట్ ని పొందండి ఆన్ మమా ఎర్త్ వెబ్సైట్ అండ్ యాప్. ఆల్సో అవైలబుల్ ఆన్ అమెజాన్, నైకా అండ్ మమా ఎర్త్ వెబ్సైట్. మేము కళ్ళు తాగడానికి పోతున్నాం. ఇవి వీళ్ళందరూ చోటా గ్యాంగ్ కూడా అందరు రెడీ అయ్యారు. ఫుల్ మంచు కురుస్తుంది. విండోస్ అన్నీ మంచుతో నిండిపోయింది. ఏదో ఎక్కడ పోతున్నామంటే ఇంకా మంచు కురుస్తూనే ఉంది. అయితే పొద్దునే తాటికల్లు తాగనీకి వచ్చినాం. ఆయన ఎక్కడ మళ్ళీ పైనకి ఎక్కి తీసేస్తాడో అని పొద్దునే వచ్చినాం మా చోటా గ్యాంగ్తో. చెప్పన్నయ్య, అన్నీ ముత్తయ్యవేనా? అన్నీ ముత్తయ్య చెట్ల అంట. ఈ నుంచి స్టార్ట్ చేస్తాడు. మొత్తానికి చెప్పులాగా అవసరమా మరి? చలి పెడుతుంది ఇప్పుడు. వన్కుడింగ్స్, గజ గజ వన్కుడింగ్స్. మస్తు ఇట్లా అనరు అందరు. నీ మోమే కనిపిస్తలే. పెద్ద లైనే ఉంది కళ్ళుకి. కళ్ళు బ్యాచ్. మా ముత్తయ్య ముందుకు పోతుండు, ఆయన వెనకాల మేము ఫాలో అవుతున్నాం. పెద్ద డాడీ బా అన్నయ్య, కళ్ళు బ్యాచ్ క్యాప్టెన్ అంట నువ్వే అంట. చిన్నగాడు పెద్ద డాడీ. మా కళ్ళు బ్యాచ్ క్యాప్టెన్ మా పెద్ద డాడీ. వైస్ క్యాప్టెన్ నేను.
చూసి వ్యూని ఎక్స్పీరియన్స్ చేసి సన్ రైజ్, చెట్లు, పొలాలు, నాటి చెట్లు, పొద్దునే కళ్ళు, ఇది లైఫ్. చాలా కష్టం ఇది, కొంచెం జారినా కానీ మళ్ళీ పైనుంచి కింద పడిపోతే ఇక అంతే సంగతి. ఏది ఇది ఏడినే వీడియోలో వస్తున్నావు. అరే ప్రపంచం చూస్తాను నీకు చూడు. ఇండియా అంటున్నాయి ప్రపంచం అంటే. గాల్లోనే ఉండాలి. మనం రెగ్యులర్గా కళ్ళు తాగడం వల్ల మన కిడ్నీలో ఉన్న స్టోన్ కూడా పడిపోతుందంట. అంత పవర్ ఉంది కళ్ళుకి. ఎవరికైనా యూరినరీ ఇన్ఫెక్షన్స్, కిడ్నీలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా సరే ఇది క్లియర్ చేసేస్తుంది. మీలో ఎంతమందికి కళ్ళు అంటే ఇష్టం? కళ్ళు తాగని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా ఆయన కళ్ళు తాగడు, కానీ నేను తాగుతా. గట్లా గది చెప్పాలి నువ్వు. దానికి సపోర్ట్ ఏం పెట్టలేదు, అది నిండిపోతుందిగా. ఆపుకుంటుందంట. ఓకే ఓకే, రొటేట్ అవుతున్నాడు ఆయన. చెప్పమ్మా. ఓహో, పక్క లొట్టి కోసం మెల్లగా మూమెంట్ తీసుకుంటుండు. రొటేషన్ కాదు, మూమెంట్. మూమెంట్. మొత్తం రాజ్యం మొత్తం విడిచిపెట్టదు. కళ్ళు ఇట్లా లేపు. ఇప్పుడు మేము తాగబోతున్నాం. ఎవరు? లెక్క. ఇప్పుడు ఇది కడిగేది లేదు, ఏం లేదు, అట్లే తాగాలా? కడుక్కోవచ్చా ఫస్ట్? అది వావ్, వెరీ నైస్. అందరికి అదేనా ఏంటన్నయ్య? అందరికి అదేనా? అందరు అట్లా ఇట్లా తాగుతారు. ఇంకొకటి కట్టు. అదే అంటున్నా నేను, కడుక్కొని తాగాలి. వాటర్ కూడా లేదు. అరే ఇక్కడ నడుస్తుంది కదా ఒక బోర్, కానీ అలా ఎట్లా దూరుతారు? మా అన్నయ్య అది ఫ్రెష్ వాటర్ అని అనుకుంటున్నావు నేను. నువ్వేం కనిపిస్తుంది? ఇది రెక్క. రెక్కనా రేఖనా? రేఖ. రేఖ. మా ముత్తయ్య మామ ఫుల్ అప్డేట్లు ఉండు. ఇంకోసారికి మంచి డ్రెస్ సూట్ బూట్ వేయించి అప్పుడు దింపుతా, అప్పుడు ఎక్కిద్దాం. అవును. మా సిస్టర్ తాగేసింది, అక్కడ పోతుంది, బైక్ ఎక్కదు. నా జుట్టు కూడా తాగేసింది మొత్తం. చిన్నదారా మాకెక్కేలా ఉంది. చెప్పు చిన్న, మాకెక్కేలా ఉంది. ఆపకుండా మొత్తం చిన్న లొట్టి తాగేసేయాలి ఇక అన్నయ్య. తాగుతావు అమ్మను.
మా చిన్న మొహం కడగలే, బ్రష్ చేయలే. వావ్, మార్నింగ్ డ్రింక్. ఏందమ్మా ఏంది? బాటిల్ తో తాగుతావా? ఇట్లా తాగిగో, నేను మెల్లగా పట్టుకుంటా. ఇగో ఇట్లా మెల్లగా. నా చిట్టలి కూల్ డ్రింక్ తాగినట్టు తాగేస్తుంది. బాగుందా? నచ్చిందా? అయ్యా, కళ్ళు తిరిగి సోలుకుంటా, మళ్ళీ ఆలయలకి ఇంకెక్కువ కొట్టగలవు. ఒకసారి అంట ఇద్దరు పార్ట్నర్స్ వీళ్ళు ఫుడ్. ఏమైందమ్మా నీకేమైంది? ఎంగిల్ అవుతుంది. అందరు మూతి పెట్టిరానా? వీళ్ళు చూడు, స్ప్రైట్ అనుకుంటురా, కూల్ డ్రింక్, థమ్స్ అప్ అనుకుంటురా, ఏమనుకుంటురు ఇద్దరు? అమ్మో, ఇంతగానో తాగకమ్మో. ఓ అమ్మా, మళ్ళీ బాటిల్ కూడా నింపుకుంటున్నాం. ఏమైంది మళ్ళీ చెప్పు. డైరెక్ట్ కడుపులో పోయిందా? ఎక్కలేదా? కరెక్టే పాయింటే అది. మాకు ఎక్కేలాగుంది. తాగితే కిక్ ఎక్కిందని అనుకుంటాం. మా బ్యాచ్ టీ షర్ట్ వేసుకొని రాలే, దింపేసి వెళ్ళిపోదాం అనుకుండు. ఇప్పుడేమో ఈడ బ్రష్ చేస్తుండు. కళ్ళు కూడా తాగడీనే. కళ్ళు తాగొచ్చుగా, తాగు కొంచెం. మా కళ్ళు బ్యాచ్. అవునరా చెక్ పోస్ట్. కళ్ళు బ్యాచ్. ఫైనల్లీ అందరం తాగేసినాం. అందరికి గుజ్జు అని తిరుగుతుంది. రుయ్య రప్ప. సోలుతుండు మా చిన్నగాడు, సోలుతుండు. ఎక్కేసింది, కిక్ ఎక్కింది. మీకు పుల్లగా ఉందా? పుల్లగా అయిందేమో అక్క. ఇక్కడ కళ్ళు ఏదో మంచిగా ఉంటుందంట, అది ఇయ్యలే మన కాడు. Flashback. No.